దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అభిషేక్తులైన దైవజనులు, విజయవాడ ఏరియాలోనే ఘనులుగా గొప్పవారిగా దేవుని పనిలో బలంగా వాడబడుతున్న అభిషేక్తులైన దైవజనులు ఎలీషా గారికి, పాస్టర్ గారికి, సంఘబిడ్డలైన మీ అందరికీ యేసయ్య పేరిట వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. బాగున్నారండి అందరూ? నన్ను గుర్తుపట్టారా? చాలామందికి బాగా పరిచయమైన వ్యక్తిని నేను. సేవా పరిచర్య ప్రారంభించబడింది మొదలుకొని మీ సంఘానికి నేను తెలుసు. సుమారుగా 8 సంవత్సరాలు ఈ సేవా అనుభవంలో ఎలీషా గారికి నాకు ఉన్నటువంటి ఆత్మీయ బంధం ఏనాడు తగ్గిపోలేదు. దేవుడు అంతకంతకు పెంచుతూనే వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ మధ్యకు రావడానికి శతవిధాల చాలా ప్రయత్నాలు చేసి పెందలకడ వద్దాం అనుకున్నా కానీ బాగా లేటుగా వచ్చాను. రాగానే అక్కడ టైం చూస్తే 10:30 అయింది. సరే ఇదే తేడాగా ఉందని ఇది చూస్తేనే ఇది మరీ దారుణంగా పరిగెట్టేస్తుంది. నా వాచ్ చూసుకుంటేనేమో అమ్మయ్య కనీసం ఒక అరగంట, ఒక 20 నిమిషాలన్నా సమయం దొరికిందిలే అనుకునే పరిస్థితి. చర్చిలో ఆరాధన ముగించుకొని బల్లారాధన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మిగతా అనౌన్స్మెంట్లు, ప్రేయర్స్, భోజన కార్యక్రమం అంతా పాస్టర్ గారికి అప్పచెప్పి మీ మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశాడు. నాతో పాటు ప్రాతూరు గ్రామం నుంచి జూనియర్ రాజ్బాబు గారు, ప్రాతూరు నిరీక్షణ రావు గారు వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన సమయం చాలా విలువైంది కనుక దాన్ని దొంగిలించక ముందుకెళ్ళని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు పాస్టర్ గారు ఎట్లాగో నాది లేట్ అయిద్దని తెలిసి చక్కగా చాలా ఆత్మీయ విషయాలు చెప్తూ వచ్చారు. నిజమే, దేవుడు ఉపవాస ప్రార్థనల గురించి చెప్పిన సందర్భాల్లో ప్రార్థనకి ముగింపు కాదు, ఉపవాసాలకు మాత్రమే ముగింపు. 40 రోజులు ఉపవాసాలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారని చెయ్యెత్తమని అడగను, కానీ కడుపు కట్టుకుని 40 దినాలు ఉపవాసం, అది ఏ రకంగానైనా సరే ఉపవాస దీక్షను ప్రతిష్ఠించుకున్న వారందరి కోరికను నా ప్రభు తీర్చునుగాక. వారికి దైవాశీర్వాదం మెండుగా అనుగ్రహించునుగాక. యేసు 40 దినాల ఉపవాసాలు ముగించిన వెంటనే ఆత్మ బలం పొందుకున్నాడని లేఖనంలో వ్రాయబడింది. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు అని వ్రాయబడింది. అపవాది శోధనను యేసు జయించాడు అని వ్రాయబడింది. మీరందరూ కూడా అపవాది శోధనను జయించుదురుగాక, ఆత్మ బలాన్ని పొందుదురుగాక, దేవదూతల పరిచర్యను పొందుదురుగాక. వారు మీకు పరిచారకులై ఉన్నారు. పాతూరులో ఉన్న మంట ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చిందండి. మధ్యలో ఆరిపోలేదు ప్రయాణంలో. ఆ మంటతో నిలబడ్డాను కాబట్టి ఆ ఫ్లోలో అట్లా వెళ్ళిపోతుంది. అయితే నా టాపిక్ ఏంటంటే, ఈరోజు మీ మధ్యలో ఒక చక్కని వాక్యాన్ని ఉంచాలని ఆశపడుతూ ఉన్నా. దేవుడి మధ్యకాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన కొత్త అంశం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. మనం ఆరాధించే మన యేసయ్య అధిపతి అయిన యేసయ్య. అధిపతి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చదువుదామా? అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ చక్కగా తెరచి, ఒక్కరు చదువుతూ ఉండగా మిగిలిన వారు చూడాలని మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలీలకు దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు ఆయన అధిపతి అయి ఉన్నాడని గుర్తించి ఆరాధించాలి. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని అధిపతినిగా నియమించాడట. అధిపతి. అధిపతి అన్న పదానికి చాలా పర్యాయ పదాలు ఇంగ్లీష్లో దొరుకుతూ ఉన్నాయి. నేను అందులో ఒక్కటి తీసుకొని మేము ముందుంచాలనుకుంటున్నా. ప్రిన్స్. ఆయనే యువరాజు. ప్రిన్స్. ఆయన అందరి మీద అధికారం చేసే గొప్ప అధికారం కలిగిన అధిపతి. ఆయన ఆధిపత్యం కింద మనం ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఈ అధిపతి అనే పదం మీదుగా దేవునికి ఉన్న పేర్లను చూశా. నాకు ఒక 7 పేర్లు దొరికాయి. ఎన్ని?
మీ మధ్యలో 7 చెప్పడానికి అయ్యే పనేనా? అటు ఇటుగా టైంలో వచ్చి ఎంత వాక్యం చెప్తాను ఎవడంటారు పాస్టర్ గారు, టైం అసలు పరిగెడుతుందని చెప్పి పాస్టర్ గారు నాకు ఒక టైం నిర్ణయించి పెట్టాడు. ఆ సమయంలోగా ఎన్నైతే అన్ని సమృద్ధిగా ధ్యానం చేద్దాం. ప్రభు మనందరికీ ఆ కృప అనుగ్రహించును గాక. దేవుడు అధిపతి. మన అంశం ఈ పూట అధిపతి అయిన యేసయ్య, అధికారం కలిగిన అధిపతి, అందరి మీద పెత్తనం చెలాయించగలిగిన సామర్థ్యం కలిగిన అధిపతి. ఆయన క్రిందనే సమస్తమును అణిచిపెట్టాడు దేవుడు. అన్ని నామముల కంటే పైనామము యేసయ్య నామం. ఆయనకు మించిన అధికారి మరొకరు లేనే లేరు. అందుకని ఈ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోమన్నాడు భక్తుడైన సొలొమోను. దేవుని బిడ్డలారా, ఈ పూట కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తీసుకురావటం కోసం, ఆయన అధిపతి, ఎందులో అధిపతో, ఏ విషయానికి అధిపతో, ఏ రకంగా అధిపతి అయి ఉన్నాడో మనం లేఖనాల ద్వారాగా ధ్యానం చేస్తే మొదటి మాట అపోస్తల కార్యగ్రంథంలోని 10వ అధ్యాయం 42వ వాక్యాన్ని చదువుదాం. మీరు వేగవంతంగా చదివితే నాకు చాలా మేలు చేసిన వారు అవుతారు. అమ్మ ఒక్కళ్ళే కొట్టుకోకూడదండి, ఒక్కళ్ళే చదవాలి. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 42వ వాక్యం. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. చాలండి, సరిపోతుంది. న్యాయాధిపతి, అధిపతి అని ప్రభువుని గురించి ధ్యానం చేస్తున్నాం కదా. ఆయన న్యాయమునకు అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన న్యాయము తీర్చుటలో అధికారం కలిగిన వాడు, అందరికీ పైగా ఉన్నవాడు. జిల్లా కోర్టులు ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అన్ని జిల్లాలకి ఒక్కొక్క కోర్టు ఉంటుంది. అన్ని జిల్లాలకు పైన ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే హైకోర్టు అంటారు. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టే ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు కలిగిన హైకోర్టులన్నిటికీ పైగా ఒకటి ఉంటుంది. సర్వోన్నతమైన న్యాయస్థానం అంటారు దాన్ని, సుప్రీం కోర్ట్ అంటారు. నా ప్రభు, దానికంటే కూడా దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది కదా, దానిపైన యునైటెడ్గా దేశం ప్రపంచాలన్నిటికీ కలిపి ఒక కోర్టు ఉందనుకుందాం. ఆ కోర్టుకి న్యాయాధిపతి నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా అన్యాయం జరిగిందని బాధపడుతున్నారా? ఎవరైనా అన్యాయంగా ఇబ్బంది పడుతున్నారా? అన్యాయంగా దెబ్బలుతున్నారా? అన్యాయంగా సమస్యల పాలైపోయారా? అన్యాయంగా నిందల పాలైపోయారా? అన్యాయంగా నష్టపోయారా? నా ప్రభువు న్యాయాధిపతి. ఆ ప్రభువు మీకు న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రభువు నీవు నష్టపోయిన ప్రతి దాన్ని నీకు అప్పగించడానికి అనుకూల సమయంలో నీకు మంచి నీతి కలిగిన న్యాయాధిపతిగా నీ ముందు నిలబడబోతున్నాడు. నా ప్రభువు నీకు న్యాయం తీర్చి న్యాయము జరిగించి అన్ని వేళలా ఆయన న్యాయాన్ని నీ కన్నుల ఎదుట కనపరచును గాక. బలిపీఠం కింద పరలోక రాజ్యంలో, నాదా మాకు న్యాయం తీర్చవా, నాదా మాకు న్యాయం తీర్చవా. ఒక టైం ఉంది, ఆగండి, మీకు న్యాయం నేనే తీరుస్తానని చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించి యేసయ్య చెప్తే ఏమన్నాడు? ఆ అన్యాయస్తుడే చేయగలేంది నేను, నీతి కలిగిన న్యాయాధిపతినైన నేను మీకు న్యాయం తీర్చలేనా అన్నాడు. ఏ విషయంలో, ఏ పద్ధతిలో, ఏ క్రమంలో, ఎవరి ద్వారా నువ్వు హింసించబడ్డావో, ఎవరి ద్వారా అన్యాయం పొందావో, నా ప్రభు ఒక దినాన నీకు న్యాయం చేయడానికి నిలబడబోతున్నాడు. న్యాయాధిపతిగా ఆయన పైకెత్తబడబోతున్నాడు. ఆయన నీకు న్యాయము తీర్చునుగాక. ఆయన న్యాయాధిపతి అని ప్రభు జ్ఞాపకం చేశాడు. రెండవది, సమయం ప్రకారంగా ముందుకెళ్ళిపోదాం. యెషయా గ్రంథంలోనికి రండి. 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. క్రిస్మస్ సీజన్ కాబట్టి ఆ వాక్యం కూడా. రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమ్మ వినండి, అదంతా ఒక పేరే. అంటే అదంతా ఒక పేరే. ఒక్క పేరులో ఎన్ని ఉన్నాయి చూడండి. ఆయన పేర్లు ధ్యానిస్తేనే పిచ్చెక్కిపోద్ది అసలు. పోయిన 40 రోజుల ఉపవాసాలు మేము ఈ గడిచిన నెల 9వ తారీఖుతో ముగించాం. 40 దినాల ఉపవాసాలు మేము చేసినప్పుడు మా సంఘంలో దేవుణ్ణి హెబ్రీ భాషలో పిలిచే పేర్లు ఒక 20 పేర్లు ఐపీసీ
సంస్థ ద్వారాగా మాకు అందినాయి. అయ్యగారికి కూడా వచ్చింది ఫోన్లో. అయితే మేమేం చేసామంటే 40 రోజులు అమ్మగారు నేను ఇద్దరం కలిసి, ఆమె ఒకరోజు నేను ఒకరోజు 20 పేర్ల సారాన్ని పిప్పి పిండేసి జ్యూస్ తాగినట్టుగా ఆ పేర్ల అర్థములో దేవుడు ఏమై ఉన్నాడు నేర్చుకొని 20 పేర్లు హెబ్రీ పేర్లు చాలా ఘనంగా నేర్చుకొని ధ్యానించడానికి ప్రభు సహాయం చేశాడు. అవి ధ్యానం చేస్తున్నప్పుడు మామూలుగా లేదండి, ఒక్కొక్క పేరు లోతుకెళ్ళే కొద్ది బయటకు రాబుద్ది కావట్లా. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఆయన నామం. అబ్బా, ఇక ఏం చెప్పమంటారు ఆయన నామం గురించి. దేవుని పేరు నోట వచించిన వెంటనే రక్షణ కలుగుతుంది. దేవుని పేరు నోట వచించిన వెంటనే దెయ్యాలు పారిపోతున్నాయి. దేవుని పేరు నోట వచించిన వెంటనే అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ దేవుని నామములో దేనినైనా సాధ్యం చేయగలడు మన ప్రభు. హల్లెలూయా. ఆ యేసయ్య నామమును ఈ పూట మీకు అందరికీ పరిచయం చేస్తున్న సమాధాన కర్తయగు. అందులో ఒక పేరు మొత్తంలో ఒక భాగం లాస్ట్ మనకు కావలసిన టాపిక్ బేసిక్ కదా, అందుకని ఆయన సమాధాన కర్తయగు. చాలా మందికి సమాధానాలు లేవు. అత్తకోడళ్ళ మధ్యలో ఎప్పుడు సమాధానం ఉండదు. తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో ఒకప్పుడు అసమాధానం ఉన్నా మరొకసారి సమాధానం కలిగిద్ది. అత్తకోడళ్ళ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు అది ప్లస్ మైనస్ అనమాట. నేను ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు మనసులో ఇలా ప్రేరేపణ కలిగింది. ఒకవేళ దేవుడు నాకు ప్రత్యక్షమై, నా పేరేంటి మర్చిపోయాను అడిగాను అనుకోమాకండి, ఇలా అనుకుంటున్నా, స్టీఫెన్, ఒకవేళ భూప్రపంచం మీద సమాధానమే నేను కలుగజేయాలంటే ఏ బంధాన్ని కరెక్ట్ చేస్తే బాగుంటుంది చెప్పు అని అడిగాడు అనుకో, నేను చెప్పే మొట్టమొదటి బంధం ఏందో తెలుసా? ఏందది? ఆ ఒక్క రిలేషన్ కానీ దేవుడు సరిచేసి పెట్టాడు అనుకోండి, ఇక భూప్రపంచం మీద గొడవలు జరుగుతాయా, అసమాధానాలు ఉంటాయా, కుటుంబాలు వేరైపోవటం ఉంటుందా, గొడవలు ఉంటాయా, కుటుంబంలో మనస్పర్ధలు ఉంటాయా? చెప్పండి, ఏదేది? చూసారా, బాగా చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు ఆడవాళ్ళే. ప్రైజ్ లార్డ్. పురుషులను బట్టి ప్రభువుని మహింపరుస్తున్నాను. నేను పురుష పక్షపాతి నేను అనుకున్నా పర్వాలేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. సమాధానానికి కర్త అయిన ఆ కర్త అధిపతిగా ఉన్నానని చెప్తున్నాడు. కొంతమంది జీవితాల్లో సమాధానం వ్యక్తిగతంగా వారి జీవితంలో ఉండదు. ఓ పాస్టర్ గారు అలా అన్నాడు, ఏ విశ్వాస అయినా నిన్ను పలకరించకపోతే నీతో సమాధానం లేదని అర్థం చేసుకో అన్నాడు. నీ మందిరానికే రావటం మానేశారంటే దేవుడితోనే డైరెక్ట్గా వాళ్ళకి ఏం లేదు అని అర్థం చేసుకో అన్నాడు. నిజమే, చాలా మందిని మందిరానికి రమ్మని బ్రతిమలు అడుగుతాం. ఒక ఆవిడ నన్ను అడిగాననే మానేసింది. కనపడితే రాలేదుగా, మందిరానికి రాలేదు. పోయిన ఆదివారం, అమ్మ ఏం మందిరానికి రాలేదు, రేపు వారం చెప్పండి, రేపు వారం ప్రార్థనకి రండి అట్ట అడుగుతున్నానే మానేసింది ఒక ఆవిడ. ఇప్పుడు అడగాల వద్దా? అడగకపోతేనేమో పాస్టర్ గారు మందిరానికి రాకపోతే, నేను మందిరానికి రాకపోతే నన్ను అడగలేదు, పట్టించుకోవడం మానేసాడు. నన్ను వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళ దగ్గరికి పోతాడు, వాళ్ళనే పట్టించుకుంటాడు, నేను వాళ్ళ లెక్కలో ఉంటా. ఓ పెద్ద ఆయన అన్నాడు, పాపం పాస్టర్ గారు అన్నాడు. పాపం, ఇక పాస్టర్లు అంటే పాపమే, మరీ దారుణంగా వాళ్ళని ఎట్టవి ఆడుకుంటారు తెలుసా? ఒక మొత్తం ఎక్కువ తిన్నాం అనుకో, అదే అంటి ముట్టినట్టుగా తక్కువ తిన్నాం అనుకో, ఎక్కువ తింటేనేమో ఇటు తిండిపోటు అంటారు, తక్కువ తింటేనో మా ఇంటి కాడ ఎందుకు తింటాళ్లే అంటారు. టైంకి వచ్చారనుకో, అయి పని పాట ఏముంది ఇదేగా, అందుకే టైంకి వచ్చి కూర్చుంటాడు. లేటుగా వచ్చామనుకో, ఇవాళ లేటుగా వచ్చాక, ఎంత రెక్లెస్ కాకపోతే, ఎంత నిర్లక్ష్యం కాకపోతే లేటుగా వస్తాడా? మందిరానికి రమ్మంటేనే ఓ బాధ, వచ్చిన వాళ్ళ కోసం వాక్యం చెప్తాను, నా కోసమే గుచ్చి గుచ్చి గుచ్చి, నా కోసం. నీ కోసం కాకపోతే అమ్మా, చర్చి బయట ఉన్న వాళ్ళ కోసం వాక్యమా, చర్చి లోపల ఉన్న వాళ్ళ కోసం వాక్యమా? చర్చిలో చెప్పేది దేవుడికి నిలబడి ఎవరి కోసం మాట్లాడతాడు? మాట్లాడేది నీ కోసం కాకపోతే మరి ఇంకోళ్ళ కోసం మాట్లాడతారు. నా కోసమే చెప్పాడు, కావాలని దేవుడు కావాలని చెప్తున్నాడు, మరి అర్థం చేసుకోవే. నీ కోసమే చెప్తున్నాడు దేవుడు. నా కోసం పాస్టర్ గారు మాట్లాడా లేకపోతే దేవుడు మాట్లాడాడు అంటే, నిలబడి మాట్లాడేది ఎవరైనా, మాట్లాడించేది ఎవరో?
ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం కదా. మరి ఎవరు మాట్లాడినట్టు? ఒకవేళ గుచ్చుకున్నా, తగిలినా, గుద్దుకున్నా, కోసుకుపోయినా, బాగా లోతుకి దిగిపోయినా ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు గనుక ఏం చేయాలి? దిద్దుకోవాలి. 50వ కీర్తనలో 18వ వచనం అనుకుంటా అక్కడ ఉంటుంది, నా ధర్మశాస్త్రాన్ని నీ నోట వచించదవేమి, నా వాక్యం నువ్వు చెప్తావెందుకు, నీకు దిద్దుబాటు అనేది అసహ్యం కదా అన్నాడు. వాక్యం చెప్పినప్పుడు సేవకుడు దిద్దుకోమని చెప్పినప్పుడు నీకు అసహ్యం కదా, నువ్వు దిద్దుకోవలేవు కదా, సరి చేసుకోవడం చేత కాదు కదా నీకు, మరి ఇంకెందుకు ఎంత చక్కగా బాగా మాట్లాడతావు దేవుని వాక్యం గురించి, సరి చేసుకోవటమే లేదుగా నీ దగ్గర అంటాడు, సమాధానం లేదుగా నీ దగ్గర అంటాడు. ఒకే మందిరంలో కూర్చుంటారు కానీ పక్క పక్కన కూర్చోలేరు. ఓ సంఘంలో అందంట, అన్నయ్య మరి పక్క పక్కన కూర్చోలేని బాధపడుతున్నాగా, నేను వెళ్ళి అబ్బాయి పక్కన కూర్చోనా అందంట. ఏం మాట్లాడుతున్నావు, ఆడి పక్కన కూర్చో, ఆడి కూర్చో, నువ్వే కానీ పక్క పక్కన కూర్చోలేరు అంటున్నావు, కూర్చుంటాను అన్నయ్య అంటుంది. ఈలోపేం పాట, నీవు కనిపించని రోజున నా కనులకు నిద్ర కరువా, ఆలో పాపం నీవు పెదవిప్పిన రోజున అని ఇటు పక్క అటు పక్క పక్క పక్కన కూర్చొని పోతే ఈ బాధ. ఈ పాటలు కూడా వాళ్ళకి అనుకూలంగా నేర్చుకుని పాడేస్తారు మరి విచిత్రంగా. ప్రభు నన్ను మన్నించి ముందుకు నడిపించును గాక. సమాధానం ఉండదండి నిజంగా. ఒక ఇంట్లో ఉంటారు, 2 కొండలు పెట్టుకుంటారు, ఒక ఇంట్లోనే ఉంటారు, పార్టిషన్ గోడ వచ్చేస్తుంది మధ్యలో, మనసుల్లోనే గోడ వచ్చేస్తుంది, ఇంట్లోనే కాదండి, మనసులో అభిప్రాయాల్లో గోడలు వచ్చేసాయి, అడ్డుగోడలు, అభ్యంతరాలు, సమాధానం లేదు. నా ప్రభువు సమాధానకర్తగా నిలబడి ప్రతి కుటుంబమును సరిచేయునుగాక, ప్రతి వ్యక్తిని సరిచేయునుగాక, ప్రతి బంధాన్ని సరిచేయునుగాక. భార్యాభర్తలని పేరుకే బయట ప్రపంచానికి భార్యాభర్తలుగా కనబడుతున్నారు కానీ ఇంట్లో సమాధానం లేదు. దేవుడు ఆ బంధాన్ని సరిచేయునుగాక. స్నేహితులను చెప్పుకొని పైకి ప్రైజ్ రాడని చెప్తున్నారే కానీ లోపలేమి లేదు. ఈరోజు ఏ ఆరాధన, ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి? సమాధానకర్తయగు అధిపతిని సేవించే నీవు సమాధానముగా ఉందువుగాక, అనేకులను సమాధానపరిచే పరిచర్యలోనికి వచ్చుదువుగాక, దేవునితో సమాధానము కలిగి ఉందువుగాక. ఇందుకోసమే మన ప్రభు మన కొరకు రక్తం చిందించి దేవునిని మనిషిని సమాధానపరిచాడు. ఆ రక్తం త్రాగుతున్నావు, విరబడిన శరీరం తింటున్నావు, సమాధానం లేకుండా ఎట్లా? ఆయన అధిపతిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు అయిపోయి ఉంటుంది, టైం అయిపోయింది, 2 అయినాయి, అది ఫైనల్గా ఒకటిచ్చి ముగించేద్దాం. 3వది అదే యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. తొమ్మిదో అధ్యాయంలోనే 7వ వచనం చదువుతున్నారు. రాజ్యమును స్థిరపరచుటకును సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. ఇక్కడ ఒక పేరు కనపడుతుంది, అధిపతి, సైన్యములకు. యెహోవా షాబోత్ అనే హెబ్రీ పేరు కలిగిన ఈ పదం తెలుగులో సైన్యములకు అధిపతి అంటారు. సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి అంటే ప్రభువు యుద్ధాలు చేసే దేవుడిగా కనపడ్డండి బైబిల్ ప్రకారంగా. కాకపోతే వస్తే వదిలిపెట్టడు, యుద్ధమే ఏర్పడితే వదిలిపెట్టడు. కావాలని యుద్ధానికి పోయే మనసు దేవుడిది కానే కాదు. యుద్ధమే ఏర్పడితే వెనకడుగు వెయ్యని వాడే మన ప్రభు అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన చేతులు సైన్యములు ఉన్నాయి. ఇంగ్లీష్లో ద లార్డ్ ఆఫ్ ఆర్మీస్ అని పేరు. దేవుని చేతిలో సైన్యములు ఉన్నాయి. తండ్రికి
సైన్యములకు అధిపతి యెహోవా అని పేరుంటే ఆ సర్వ సైన్యమునకు అధిపతిగా, సేనాధిపతిగా యేసు ప్రభువును నియమించినట్టుగా యెహోషువ గ్రంథంలో చూడగలం. యెహోషువ యెరికో ప్రాంతం దగ్గర ఉన్నప్పుడు ఒంటరిగా నుంచున్నాడు, ఏదో ఆలోచన చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని చూశాడు. ఖడ్గము వరదీసి చేత పట్టుకొని ఆజానుబాహుడుగా నిలబడిన ఒక వ్యక్తిని చూశాడు. వెళ్ళిపోయి సాగిలి పడిపోయి, అయ్యా నీవు మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగగా, చాలా సంతోషం, వాక్యం తీసి చదివేస్తున్నారు. అప్పుడు చదవండి. యెహోవా సేన అధిపతిగా, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవునికి యేసయ్య సేనాధిపతి. హల్లెలూయా. ఆయన చేతిలో సైన్యములు ఉన్నాయి. వర్ణించలేని, చెప్పలేని, టైం చాలదండి, అర్థం చేసుకోండి. వడగండ్లు ఆయన సైన్యమే, వర్షము ఆయన సైన్యమే, మెరుపులు ఆయన సైన్యమే, పిడుగులు ఆయన సైన్యమే, మిడతల దండు ఆయన సైన్యమే. ఒకటా రెండా ఏం చెప్పమంటారు? ఈరోజు మందిరంలో కూర్చున్న నువ్వు నేను కూడా అదే సైన్యంలో ఉన్నాము. హల్లెలూయా. నీ మీద అధిపతిగా యేసయ్య ఉన్నాడు. నీ మీద అధిపతిగా యేసయ్య ఉన్నాడు. ఆయన మనందరి మీద అధిపతి. మనం సైనికులం. ఎవరో? మనం సైనికులం, దేవుని సైన్యం. దావీదు గురించి ఒక తల్లి అంటది, నీవు యెహోవా యుద్ధములు చేయవాడవయ్యా. నీవు యెహోవా యుద్ధాలు చేసేవాడివి, దేవుని యుద్ధం చేసేవాడు. యుద్ధం చేసేవాడిని సైనికుడు అనొచ్చు కదా, అవునా కదా? మనం ఏలయనగా మనం పోరాడినది తెలుసా మీకు? ఆ వాక్యం తెలుసా? పోరాడుతున్నావా లేదా? ఒక ఆవిడ పాట పాడింది, ఎంత పెద్ద పోరాటము, అంత పెద్ద. సరే, నాకు ఆ మాట మాత్రమే చాలు ఈ పూట, ఇంక లోతుకు పోను, ఆపేస్తున్నాను. దేవుడు సైన్యములకు అధిపతి. నువ్వు నేను పోరాడటానికి దేవుని సైన్యంలో చేర్చబడ్డాం. యోధురాలిగా, యోధుడిగా. ఏ యోధుడు, ఏ యోధురాలు? ప్రార్థనలో పోరాడే యోధురాలిగా, ప్రార్థనలో పోరాడే యోధుడిగా సర్వాంగ కవచములు ధరించుకొని దేవుని యుద్ధములు మనం చేయుదుముగాక, దేవుని సైన్యములు మనం చేరుదుముగాక. యుద్ధములు నడిపే క్రమంలో దేవుడు మనకి చక్కని వ్యూహాలు, ఆలోచనలు ఇచ్చునుగాక. అపవాది అయిన సాతానుని జయించే శక్తి మనకు దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనల ముగింపులో మీ అందరి పాదముల కింద సమాధానకర్తయగు దేవుడు మీ పాదముల క్రింద సాతానుని యేసు నామములో చేతగా త్రొక్కించునుగాక. తొక్కాలి. వాడి చేతుల్లో మనం తొక్కబడకూడదు, మనం వాడిని తొక్కాలి. ఉపవాస బలం మీకుంటే అపవాది శక్తులను తొక్కటం నేర్చుకోవాలి. త్రాళ్లను, పాములను తొక్కటానికి మీకు అధికారం ఇచ్చానన్నాడు ఆయన. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ పాదాల కింద చెత్తగా త్రొక్కిస్తాడని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ ఉపవాస బలంతో సైన్యములకు అధిపతియగు దేవుని శక్తి వలన సేనాధిపతి అయిన యేసయ్య చేతిలో, బలవంతుని చేతిలో బాణంలాగా దేవుని పనుల బలంగా మీరు వాడబడుదురుగాక, అభిషేకంతో నింపబడుదురుగాక, ఉజ్జీవింపబడుదురుగాక, లెక్కలేని ఆశీర్వాదాలు పొందుదురుగాక. ఉపవాసాల ముగింపులో దేవుడికి ఏ ఏ విజ్ఞాపనలు పెట్టారో, ఏ ఏ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేశారో, ఏ కార్యం జరగాలని కోరుకున్నారో నా ప్రభువు అవన్నీ నెరవేర్చునుగాక. మీరు చేసిన చిన్న ప్రార్థన కూడా వృధా కాకుండా నా ప్రభు మీకు సహాయం చేసి ఆ ప్రతి ప్రార్థన అంశాలు నెరవేర్చునుగాక. ఇక ఏది అడిగితే అది ఇక మీకు ప్రభు అనుగ్రహించడం కోసం మీరు నోట పలకండి, నా ప్రభు మీకు అది అనుగ్రహించునుగాక. ఇది మొదలుకొని ఆత్మ బలముతో మిమ్మల్ని అందరినీ ప్రవక్తలుగా దేవుడు ఆశీర్వదించునుగాక. మీరు పలికిన ప్రతి ఆశీర్వాదం నెరవేర్చబడునుగాక. భూమి మీద మనుష్య కుమారునిగా దేవుడు మనుషులకు ఇచ్చిన ఆశీర్వాదం, భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందు నేను వాటిని బంధిస్తాను, ఇక్కడ మీరు వేటిని విప్పుతారో అక్కడ నేను వాటిని విప్పుతానన్నాడు. అదే అధికారంతో మీరు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడుదురుగాక. దేన్ని శపిస్తారో అది నిశ్చయముగా శపించబడింది. దేన్ని శపిస్తారో చెప్పండి, అది నిశ్చయముగా. ఇప్పుడు మరి దేన్ని శపించాలి? అమ్మయ్య, పాస్టర్ గారు ఇచ్చాడు, ఖడ్గం ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి మా ఇంటి పక్కన ఆవిడ ఉందిగా,
నన్ను ఎన్ని మాటలందో, ఒక్క శాపం నా నోట్లో చట్ట వేసానంటే ఏం పడి చచ్చింది ఒక దెబ్బతో. ఎంతకాలం నా నెత్తి మీద కూర్చుంది. ఎవరు ఇందాక చెప్పిన బంధం ఉందే, ఆ బంధంలో పెద్ద ఆవిడ నా నెత్తి మీద ఎక్కింది. ఇప్పుడు ఆవిడ కాలు చేయబడిపోద్ది నేను చెప్పిస్తే వాడికి జీవనోపాధి పోయిద్ది. దేవుని పిల్లలంగా మనం చెప్పించాల్సింది ఏంటో తెలుసా? మనం చెప్పించాల్సింది మనకు వ్యతిరేకంగా నిలబడుతున్న దురాత్మ కార్యాలు మనం చెప్పించదుము గాక. సంఘానికి విరోధంగా నిలబడుతున్న దురాత్మ కార్యాలు చెప్పించదుము గాక. దేవుని సంఘాన్ని పాడు చేయాలని చూస్తున్న దురాత్మ కార్యాలను మనం చెప్పించదుము గాక. అంతే అంతే, మనం చెప్పించాల్సిందల్లా మనకి దేవునికి విరోధమైన ప్రతీది చెప్పించబడాలి. దేవుని సంబంధమైన ప్రతీది దేవుని చేతుల మీదుగా ఆశీర్వదించబడును గాక. మీరెవరిని ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు. అందుకనే మీరేం చేయాలి? మీ నోట ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచనమే రావాలని, కానీ శాపవచనం, కీడుకు ప్రతి కీడు చేయకూడదు కదండి. దూషణకు ప్రతి దూషణ, హత్యకు ప్రతి హత్య. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని మీ నోట ప్రతి ఒక్కరిని, ఒక పాస్టర్ గారు మనకు తెలిసిన ఆయన ఎప్పుడు గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటాడు. ఎప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దీవెన వచనం పలికితే దాని దీవెన నీ మీదకు కూడా వచ్చింది. దీవెన వచనం పలికితే ఆ దీవెన నీ మీదకి ఖచ్చితంగా వచ్చింది. ఆశీర్వాద వచనం పలికితే ఆశీర్వాదం నీ మీదకు కూడా. ఇతరుల కొరకు ప్రార్థన చేయి, నీ ప్రార్థన అవసరం నెరవేర్చబడితేనే మనం ఎప్పటి నుంచో వింటున్నాం, బాగానే ఉంది. నువ్వు ఆశీర్వదించే ఇతరులని నిన్ను నా ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఆశీర్వదించిన ప్రతి సందర్భంలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతున్నావని అర్థం చేసుకో. ఈ ఉపవాసాల ముగింపు కూటంలో అధిపతి అయిన యేసయ్యను ధ్యానం చేశాం. ఆయన న్యాయాధిపతి, జడ్జిగా ఉన్నాడు. అలాగే రెండవదిగా సమాధాన కర్తయుగ అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు ఆయన అధిపతి అని. మూడవదిగా సైన్యములకు అధిపతి, ద లార్డ్ ఆఫ్ ఆర్మీస్ అని మనం ధ్యానం చేశాం. దేవుని బిడ్డలారా, ఇంకా 4 ఉన్నాయి, సమయం లేదు, ముగించేస్తాను ఎంతటితో. ప్రభువు మనందరి మీద అధిపతి అయి పెత్తనం ఆయన ఒక్కడే చలాయించాలి, కానీ ఇంకొకరికి అవకాశం దేవుడు ఇవ్వకుండా మన మీద అధికారిగా ప్రభువే ఉండును గాక. ఆయన ఆధిపత్యమునకు మనం అందరం లోబడుదుము గాక. ఆయన క్రింద మనం దేన మనస్కులై బ్రతుకుదుము గాక. దేవుని చేతులు వాడబడే గొప్ప సాధనాలుగా పనికొచ్చే పాత్రల, ఘనత నిమిత్తమైన పాత్రల వలె, దేవునికి యోగ్యమైన అర్హమైన పాత్రల వలె దేవుని చేతిలో ఈ అంత్య దినాల్లో వాడబడటానికి నిన్ను, నన్ను, నీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని దేవుడు సిద్ధపరిచి, బలపరిచి, అభిషేకించి, ఆత్మవరాలతో నింపి, ఆత్మ ఫలం ఫలించే శక్తితో నింపి దేవుని మహిమ కొరకు మిమ్మల్ని అందరినీ ఉజ్జీవపరిచి వాడుకొనును గాక. సంఘమును దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేయును గాక. నూతన ఆశీర్వాదాలతో నింపును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక. బలమైన అభిషేకంతో నింపబడును గాక. శక్తి కలిగిన వారమై దేవుని పరిచర్యలు వాడబడుతూ మహిమగల రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించి తన మహిమతో నింపి ఆయన ఆధిపత్యం కింద మనల్ని సంతోషింపచేసి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి నిత్య జీవ వారసులుగా మార్చును గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో వర్ధల చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మా కొరకు, మా